సార్ ప్లీజ్ సార్ 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 ఉందమ్మా ఓకేనా. రాష్ట్రం దారయతాం కామహే కవిం కవీనాం ఉపమశ్రవశ్రవం జ్యేష్ఠరాణో దివిశ్రీరసాగణం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాది భవోస్కుమాన్ కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. నమో నమో భవతిజాయమానాం కే పురుషస్సామ్నేతి భాగం వేదేభ్యో సతదాయ సంక్రమాస్తిరసి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే ధనం ధాన్యం బహుతరాం శతసంవత్సరం దీర్ఘమాయుః. ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. హస్తో ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ మాధవాయ స్వాహ. రూరల్ పట్టణంలో ఒక 25 రోజుల వరకు తహసీల్దార్ పోస్టింగ్ ఇచ్చడం జరిగింది. సో తహసీల్దార్ పోస్టింగ్ డిప్యూటీ తహసీల్దార్ పోస్టింగ్ కూడా ఇచ్చడం జరిగింది. బట్ కరెక్ట్గా ఒక ప్లేస్ లేకపోతే ఈ చర్చ వచ్చింది. ఓల్డ్ ఆర్టీ ఆఫీస్ చేంబర్ రెనోవేట్ చేసి ఓల్డ్ బిల్డింగ్ రెనోవేట్ చేసి అక్కడ రజా దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. సో చంద్రప్రకాష్ గారు ముందు వచ్చారు. సో వాళ్ళు బేసిక్లీ ఆఫీస్ రెనోవేషన్ చాలా సాయం చేశారు. అండ్ మండే నుంచి ప్రాపర్గా చిత్తూరు రూరల్ తహసీల్దార్కి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అది కూడా 2-3 రోజులు చేసేస్తాం. సో ప్రజలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా త్వరగా మనం రెవెన్యూ ఇష్యూస్ రిజాల్వ్ చేయగలుగుతాం. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆపరేషన్ డన్ బై చంద్రప్రకాష్ గారు యాజ్ వెల్ ఆనరబుల్ ఎమ్మెల్యే చిత్తూరు. సో వాళ్ళ సజెషన్తో ఈరోజు ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ప్రజలకి చాలా రెవెన్యూ సమస్య ఉన్నాయి. అండ్ 50 రోజులు మనం రెవెన్యూ సమస్య ఎట్లా త్వరగా రిజాల్వ్ చేసేస్తాం, ప్రజలకి మేలు చేస్తే మన ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ పూర్తి చేయడానికి కోసం 100% వర్క్ చేస్తాం. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎమ్మెల్యే గారు చంద్రప్రకాష్ గారు వాళ్ళ కోఆపరేషన్ ఈరోజు రూరల్ మండల ఎంఆర్ఓ ఆఫీసు ఆర్టీఓ ఆఫీసుగా ఉన్నదాన్ని కొత్త బిల్డింగ్ కట్టారు కాబట్టి పక్కనే ఉన్న బిల్డింగ్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఆర్టీఓ ఆఫీసు. కావున ఇది ఎంఆర్ఓకి ఇస్తే రూరల్ మండల ప్రజలకి అందుబాటులో ఉంటుంది అని అందరూ చెప్పగానే కలెక్టర్ గారిని అడగగానే వారు కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా కొత్తగా కట్టడానికి కోట్లు వేయించిన ఇటువంటి బిల్డింగ్లు రిటైన్ చేయడం చాలా కష్టమని భావించి ఈ బిల్డింగ్ని అలాగే సదుపాయాలు ఏవేవైతే అనుకూలంగా ఉంటాయో వాటన్నింటినీ రెడీ చేసుకుంటే మంచిగా ఎంఆర్ఓ ఆఫీస్ అవుతుంది అని చంద్రప్రకాష్ అన్న మండల నాయకులందరూ చెప్పగానే చంద్రప్రకాష్ అన్ననే రెడీ చేయమని చెప్పాము. వారు సొంత నిధులతో ఈ బిల్డింగ్ని రిటైన్ చేయడానికి పెయింట్ కావచ్చు, అలాగే పైన కొంచెం పెంకులు అనేక రకాల డ్యామేజెస్ ఉంటే అన్నింటినీ కూడా రిపేర్ చేసి ఈరోజు అందుబాటులోకి రావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా నాయకుల్ని కానీ చిత్తూరు పట్టణ ప్రజల్లో ఎవరికైతే మన చిత్తూరు పైన అభిమానం ఉందో వారందరికీ నేను కలెక్టర్ గారు కూడా ఒక చిత్తూరు డెవలప్మెంట్ ఇన్ఫ్రా ఫండ్ అని ఒక నేమ్ పెట్టి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది.
దాంట్లో భాగంగా కూడా నేనే ముందు ఉంటానంటూ ఒక 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. చంద్రప్రకాష్ అన్న ఇచ్చారు ఆ రోజే, ఫస్ట్ రోజే. అలాగే మిగతా నాయకుల్ని, మిగతా వారిని కూడా ఎవరికైతే చిత్తూరు పట్ల అభిమానం ఉండేటువంటివి, తాలూకా పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కావచ్చు, అలాగే ఓల్డ్ జెడ్పీ బిల్డింగ్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా వచ్చినప్పుడు పీసీఆర్ కన్నన్ కాలేజ్ కావచ్చు, ఇంకా అనేకం ఏవైతే హిస్టారికల్ మూమెంట్స్ అంటారు, ఇవన్నీ 175 సంవత్సరాల క్రితం నిర్మించబడినవి. అనేక రకాలుగా పీసీఆర్ కావచ్చు, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ అయితే 1907 అంటే దగ్గర 115 సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. సో ఆ కాలంలోనే ఎంతో హైట్, వెంటిలేషన్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా డిజైన్ చేశారు. సో వీటన్నిటినీ కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఉండే నాయకులు, లీడర్స్ని, అలాగే పారిశ్రామికవేత్తలు కావచ్చు, చిత్తూరుని ఇష్టపడే ప్రతి ఒక్కరిని కూడా మీ అందరికీ ఆ డీటెయిల్స్ షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు తోచిన సలహాలు కూడా, మీ దృష్టికి వచ్చిన ఏవైనా వీటిని మనం రీటైన్ చేసుకుంటే మన చిత్తూరుకు ఒక ఐకానిక్ అని భావిస్తారో ఆ మీడియా మిత్రుల ద్వారా కానీ, లేదు ఒక సీల్డ్ కవర్ ద్వారా కూడా మాకు అందిస్తే మేము ఉన్న వాటిని అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలియజేసుకుంటూ ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చంద్రప్రకాష్ గారికి.